సో కొద్ది టైంలో మనం చాలా నేర్చుకుందాం అనుకున్నాను. కరెక్ట్? గట్టిగా ఒకసారి చెప్పలు కొడదాం పద్మనాభ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో అలానే సో ఈ రోజు మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? సో రఘు గారు సహాయకరం ఉంది. బట్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రైడ్ స్టార్స్ అనే లయన్స్ క్లబ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం. సో ఆల్రెడీ ఈ ప్రైడ్ స్టార్ క్లబ్ లో ఉన్న ఒక్కసారి నుంచోవచ్చు. గట్టిగా మేము మిమ్మల్ని అందరూ చూస్తాం, అందరికి పరిచయం అవుతారు. ఎవరైతే ప్రైడ్ స్టార్ క్లబ్ లో ఆల్రెడీ మెంబర్ గా జాయిన్ అయి ఉన్నారో, సో లైనిజం లో ఉన్న వాళ్ళు. సో గట్టిగా చెప్పలు కొడదాం. సో లయన్స్ క్లబ్ అనేది వండర్ఫుల్ ఆర్గనైజేషన్ అండి. సో మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, సో పెద్ద పెద్ద వ్యక్తులు పరిచయం అవడానికి సో బెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. సో అలానే సో మనం టైం ఏమాత్రము ఆలస్యం చేయకుండా సో మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది పెట్టి కొంత వందలు వేలు లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో సార్ ఒకటే మాట చెప్తారన్నమాట, మనం భూమి మీదకి వచ్చి పోవటానికి కాదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి. అది ఏమి ఇవ్వాలి? ఏమి ఇచ్చిపోవాలి? మనం నీకు తెలిసిన నాలెడ్జ్ ఇచ్చిపోవాలి. సో ట్రైనింగ్. సో ట్రైనింగ్స్ మీద ఉంటుంది అనమాట. సో చాలా ట్రైనింగ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో ప్రతిరోజు ఏదో ఒక ట్రైనింగ్ ఉంటూ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక జూమ్ కాల్, ప్రతిరోజు ఏదో ఒక వాట్సాప్ కాల్లో రన్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మంది ట్రైనర్స్ ని తయారు చేస్తూ సో వాళ్ళ ద్వారా ఒక పాజిటివ్ వైబ్స్, అలానే వాళ్ళ ద్వారా చాలా మంది బిజినెస్ లోకి వచ్చే విధంగా, చాలా మంది లీడర్స్ గా తయారయ్యే విధంగా, చాలా మంది సేవ చేసే విధంగా పురికొల్పుతూ అనేక మందికి మారుస్తున్నటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ మనం ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సార్ ఎవరికి అపాయింట్మెంట్ మన కోసం ఇది రెండు నిల్చోమనేది నా గురించి కాదు, మీరు ఎవరితో బాగుంటుంది నీ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గుడ్ మార్నింగ్ రఘు అండ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా మిమ్మల్ని ఈరోజు మార్నింగ్ వెళ్ళడం నాకు హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లోజింగ్లో ఏమన్నానండి? ఫైన్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏమడిగాను మిమ్మల్ని? హౌ ఆర్ యూ అన్నాడు. నేను కూడా అడుగుతాను, హౌ ఆర్ యూ? సేమ్ వర్డ్ రావద్దు మళ్ళీ. హౌ ఆర్ యూ? సేమ్ రావద్దు. హౌ ఆర్ యూ? సూపర్, అమేజింగ్. సేమ్ రావద్దు మళ్ళా. వండర్ఫుల్. ఇంకా మాట్లాడలేదు చూస్తున్నాడు. ఇంకా హ్యాపీ సార్, సూపర్. ఇంకా ఇంకా ఆపద్దు. ఇంకా చెప్పండి. ఇంకా నన్ను సో మీరు సంథింగ్ డిఫరెంట్గా ఉన్నప్పుడే అందరిలో డిఫరెంట్గా ఉంటాం. ఓకే, డిఫరెంట్గా అంటే ఇలా జుట్టు ఇలా పెట్టుకుని మనం ఉన్న దాంట్లో కాస్త డిఫరెంట్ అవుతానికి ఏం చేయాలి, ఒక ప్రొఫెషనల్గా ఎలా ముందుకు వెళ్ళాలో ఇక్కడ నా 32 ఏళ్ళ అనుభవంతో మీకు చెప్తాను. ఇది డజన్ మచ్ టైం. ఇది కొద్దిగా నెట్ లేదు కాబట్టి ఏ నెట్లో వాడాలో కూడా కొద్దిగా చెప్తాను. నెట్ లేదు కాబట్టి మొబైల్లో తీసుకుందాం కొన్ని విషయాలు. ఐఎమ్ 63 బట్ ఐఎమ్ లర్నింగ్ నౌ. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రఘు గారు చెప్పినట్టుగా ఎస్, మై లైఫ్ ఈజ్ టు గివ్. బట్ దాంతోపాటు నేనేమి తక్కువ లేదు. నేను హ్యూజ్ మనీ నాకు సరిపోయింది. నా ఫ్యామిలీకి, నాకు తినేంత వరకు, చచ్చిపోయేంత వరకు హ్యాపీగా కూర్చొని తినంత డబ్బులు సంపాదించుకున్నాను. కానీ సంపాదించుకుని ఎలా చేశాను? సర్వీస్ చేస్తూ చేసుకున్నాను. దాన్ని ఏమన్నా తెలుసా, 4 రకాలుగా చేసుకున్నాను. అది సక్సెస్ఫుల్ అందరికి ఉంటుంది. నెంబర్ 1, అన్నదాంతో కూడా చెప్పండి, హెల్త్. ఇక్కడ చాలా మంది హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ వెల్త్. హెల్త్ తర్వాత ఏంది? వెల్త్ ఎవరు ఖర్చు పెట్టాలి? ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ చెప్తున్నాను. ఫ్యామిలీ. ఈ 3 బాగుండడానికి ఏం చేయాలి? సర్వీస్ చేయకుండా. సర్వీస్ అంటే జాబ్ కాదు, సేవ. ఈ 4వది లేకుంటే ఈ 3 వేస్ట్. ఈ బతికే వేస్ట్. 4వది లేకుంటే 3 వేస్ట్ అండి. ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ సిన్స్ చైల్డ్హుడ్. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ దిస్. మేబీ ఐఎమ్ నాట్ ఎప్పుడు హ్యూజ్ కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ చాలా కోట్లు సంపాదించుకోవచ్చు. అర్థం కాలేదు. రైట్. సో సరదాగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషి బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఐ వర్క్ ఇన్ నా లైఫ్ మొత్తం మార్కెటింగ్, సేల్స్, కాన్సెప్ట్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్ దాంట్లోనే లైఫ్ మొత్తం. జస్ట్ 32 ఏళ్ళు
కాన్సెప్ట్ మార్కెటింగ్లో పనిచేశాను 32 ఏళ్ళు. అంటే అర్థం చేసుకోండి, ఇలాగ మీరేమో మనిషి మన వస్తువులను చూపించి అమ్ముతారు, నేను చూపించి కూడా అమ్ముతాను. ఐ నాట్ షో ఎనీ ప్రొడక్ట్. సో ఆరోగ్యమైన బిజినెస్ నుంచి వచ్చేవాడిని కాబట్టి నా అనుభవంతో నేను ఇంటర్నేషనల్ ట్రైనర్గా ఉన్నాను. జినీ చామర్ ఇంటర్నేషనల్లో మొత్తం ప్రపంచానికే మెంటర్స్ ఉంటారు 22 మంది, దాంట్లో నేను ఒక్కని. తెలంగాణ నుంచి ఒక్కని. ఇండియాలో మొత్తం 8 మంది ఉన్నాం 22లో, దాంట్లో ఒక్కని. మా యొక్క లైన్స్లో టాప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ కాల్ LCIP అండి, లైన్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్. ఇండియాలో మొత్తం 16 మంది ఉన్నారు, దాంట్లో ఒక్కని నేను. సో ఎన్ని గొప్ప పర్సన్ కాదు. ఏంటంటే ఫస్ట్ మీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. మనం ఏంటంటే మన బ్రాండ్ చెప్పకుండా ఆయన ఎవడో వచ్చిండు, ఆయన ఏదో మాట్లాడాలని కాకుండా మనం ఏందో తెలవాలంటే ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడే పద్ధతి గురించి చక్కగా చెప్పారు. మాట్లాడడం గురించి ఎలా చేయాలో ముందు చెప్తాను. కనిపించాలి, వినిపించాలి.